ఉన్నానా చెప్పునా ఏమన్నా జనసేన ఏమన్నా చెప్పురా. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై మోడీ, నరేంద్ర మోడీ గారు. ఉన్నానా చెప్పు. ఉన్నానా చెప్పునా ఏమన్నా జనసేన ఏమన్నా చెప్పురా. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై మోడీ, నరేంద్ర మోడీ గారు. కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పాలాభిషేకం చిన్నగా పోయింది. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. జై మోడీ, జై మోడీ, జై మోడీ, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. జై జనసేన, జై జనసేన, జై నరేంద్ర మోడీ. కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన మొదలై ఏడాది, మరి ఎలక్షన్స్కి ముందు కూటమి ప్రభుత్వం జనసేన, బీజేపీ, తెలుగుదేశం కంబైన్డ్గా ఇచ్చిన సూపర్ 6 పథకాలలో ఒక ప్రతిష్టాత్మకమైన పథకం తల్లికి వందనం. మరి ఈ తల్లికి వందనం పథకం ఎందుకు ప్రతిష్టాత్మకమైన అంటానంటే, ఒక ఇంట్లో ఒక బిడ్డ చదువుకుంటే ఆ బిడ్డ ఆ ఇల్లు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా సామాజికంగా ఆలోచించే విధంగా భారతదేశ సమగ్రత కోసం ఆత్మస్థైర్యాన్ని నింపుకునే విధంగా చదువు ఉపయోగపడుతుందని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఈ తల్లికి వందనాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, మరి అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే ఇటువంటి ఎంతో లక్షల డబ్బులతో కూడుకున్నటువంటి పథకాన్ని ఈరోజు అమలుపరచడం చూస్తే విద్యా వ్యవస్థ మీద వాళ్ళకున్న ఖచ్చితత్వం, అంటే వాళ్ళకు నమ్మకం, విద్యతో ఏదైనా సాధ్యమనే ఒక ఆలోచన, భావి భారత గౌరవాన్ని ఇనుమడించే విధంగా ఈ బాల్య దశలో నుంచి కూడా ఉండే విధంగా ఉండాలని, ఎవరి మేధస్సు కూడా, ఎవరి ఆలోచన పరిజ్ఞానం కూడా డబ్బు లేకుంటే చదువు ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం. మరి ఈ పథకంలో గత ప్రభుత్వం 42 లక్షల మందికి ఇస్తే కూటమి ప్రభుత్వం 67 లక్షల మందికి ఈరోజు ఇవ్వడం. అంటే గత ప్రభుత్వం ఇంటికి ఒకరికే పరిమితం చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఉన్న అందరి పిల్లలకి కూడా, అంటే సువిశాలమైన ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా సంతోషదాయకం. ఇటువంటి పథకాన్ని
ఏడాది లోపలే అమలుపరిచినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కడప జనసేన పార్టీ నుంచి మున్ముందు కూడా విద్యా వ్యవస్థను కూడా అన్ని వ్యవస్థల కంటే టాప్ ప్రియారిటీ ఇచ్చి భారతదేశ వెన్నెముకగా ఉన్నటువంటి ఈ యువత కానీ ఈ విద్యా వ్యవస్థను కానీ సరిచేసేదానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం ఈరోజు చెప్పినట్టుగానే తల్లికి వందనం అమలు చేయించింది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, తల్లి నీకు 15,000 అని ఎగతాళి చేసిన ప్రతి నోరు మూయించింది. జూన్ 12 పోయిన ఏడాది రాక్షస పాలన అంతమై 4వసారి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ, ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే రోజు జూన్ 12న ఈ ఏడాది తల్లికి వందనానికి పునాది వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న అమ్మఒడికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న తల్లికి వందనానికి తేడా ఏంటంటే, అమ్మఒడి ఒక బిడ్డకే ముద్దు, రెండో బిడ్డకు రద్దు, రెండో బిడ్డకు వద్దు అని చెప్పింది. కానీ కూటమి ప్రభుత్వం ఒక బిడ్డతోనే లేదు హద్దు అని చెబుతూ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అర్హత ఉన్న ప్రతి తల్లి ఖాతాలో తల్లికి వందనం వేసింది. ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఏ భేషజాలు లేకుండా, పార్టీ విభేదాలు లేకుండా, పార్టీలకు అతీతంగా వైసీపీకి చెందిన శ్రేణుల తల్లుల ఖాతాల్లో కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు వేయడంతో వైసీపీ శ్రేణులు, వైసీపీ చెందిన సానుభూతి పరుల తల్లులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మేము వేసిన ఓటు వృధా కాలేదు, మా నమ్మకం ఓడిపోలేదని రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పని వస్తూ ఉంది, పథకం వస్తూ ఉంది, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది. ఈరోజు తల్లికి వందనం అనే పెద్ద పథకం కూడా అమలు కావడంతో రాష్ట్ర ప్రజలంతా పూర్తి సంతోషంతో సంఘీభావం తెలుపుతూ ఉన్నారని మేము సంతోషంగా సగర్వంగా తెలుపుతూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మఒడి బటన్ నొక్కాలంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద సభలు పెట్టి, బస్సులు పెట్టి, జనాల్ని నెట్టి, చిన్న పిల్లలతో భజన చేపట్టి ఆయన బటన్ నొక్కేవాడు. కానీ అలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా మామూలుగా రిలీజ్ చేయడం చాలా సంతోషకరం. ఇంకో విషయం చూసుకుంటే, స్కూల్ బ్యాగుల మీద కానీ, స్కూల్ కిట్స్ మీద కానీ ఎక్కడ ప్రభుత్వ అధికారుల ఫోటోలు కానీ, నాయకుల ఫోటోలు కానీ ఎక్కడా లేవు. ప్రజాధనం దుర్వినియోగం కాదు అని చెప్పడానికి ఇది ఒక ప్రతీక అని మళ్ళీ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. నా 60 లక్షలు 2 సార్లు మర్చిపోయినాను. నువ్వు చెప్పినారా? నేను 2 సార్లు మర్చిపోయినా. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కడప జిల్లా జనసేన నాయకులు జీవి రమణ గారి ఆధ్వర్యంలో మా సోదరుడు సాయి గారి నేతృత్వంలో ఈరోజు తిరుమలేశం తొలి గడప దేవుని కడపలో ఈరోజు తల్లికి వందనం అనే ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది. అన్నీ మా అన్నగారు చెప్పారు. ఒకే మాట, గత ప్రభుత్వంలో ఈ జగన్ రెడ్డి చిన్న పిల్లల ముందు పెట్టుకొని రాజకీయాలు మాట్లాడి రాక్షస ఆనందం పొందాడు. ఈరోజు అలాంటి మాటలు ఏం లేకుండా స్ట్రైట్గా ప్రతి తల్లికి అకౌంట్లో డబ్బులు వేసి ప్రతి తల్లి చిరునవ్వును చూసే అవకాశం కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. ఏదేమైనా కానీ కూటమి ప్రభుత్వం చెప్తే చేస్తుందంతే. పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంతే. మనం ఏ పని చేసినా ప్రజల వద్దకు చేరాలి, ప్రజలకు మంచి జరగాలని. అదేవిధంగా ఈరోజు ప్రజలకు డైరెక్ట్గా మంచి జరుగుతుంది. గత పాలన కన్నా ఈరోజు పాలన ముద్దు అని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారు. గర్వంగా, సంతోషంగా అందరూ వచ్చి పాల్గొన్నారు. ఇలాంటి పథకాలే మాకు కావాలి అని వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు. ఏదేమైనా కానీ కూటమి ప్రభుత్వంలో ఇది స్టార్టింగ్ అని చెప్తున్నాము. ఇలాంటి ప్రస్థానం రావాలంటే మళ్ళీ కూటమి ప్రభుత్వమే ఉండాలని తెలియజేస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.